టీవీ56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ముగిసినట్లేనా? భీకర దాడుల నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు లొంగిపోతుందా? యుద్ధంలో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్లేనా? అమెరికా దూకుడు ముందు ఇరాన్ నిలవలేకపోతోందా? యుద్ధంపై ట్రంప్. మిడిల్ ఈస్ట్ లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, మరోవైపు ఇజ్రాయెల్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసనకు నోటీస్ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. 7 రకాల అభియోగాలను మోపుతూ నోటీస్ ఇచ్చింది. ఎన్నికల వ్యవస్థలో తటస్థతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయంగా ప్రభావితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టైగర్ మళ్లీ టెర్రర్ పుట్టిస్తోంది. రోజుకో గ్రామంలో తిరుగుతూ గాండ్రిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎక్కడ మాటు వేసి దాడి చేస్తుందోనని ప్రాణాల అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బౌరువాక గ్రామ సమీపంలో రోడ్డును దాటుతోన్న పెద్ద పులిని స్థానికులు, అధికారులు ప్రత్యక్షంగా చూశారు. నీటి కాల్వ ద్వారా శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని మాసంపల్లి, రాజవరం గ్రామాల సరుగుడు తోటలోకి పులి ప్రవేశించింది. మరోవైపు పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. పులి అడుగు జాడలు కనిపించిన చోట పాదముద్రలను బట్టి అది. బుల్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ రాహుల్ రాజును హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గ బృందం కలిసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ బుల్చలో మరో విరామం తీసుకున్నారు.